ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చేసిన ఈ కేక్ చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇలా 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్, తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు, గోరువెచ్చని పాలు, కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, బేకింగ్ పౌడర్, తర్వాత ఇలా షుగర్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. 1కి 1 సరిపోతుంది. 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. తర్వాత ఇలా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు షుగర్, కొద్దిగా వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నూనె వచ్చేసి 1/4 వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మధ్యలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పాలు తక్కువైతే ఇలా కలుపుకుంటూ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మొత్తాన్ని కలుపుకోవాలి. మరి జోరుగా కాకుండా మనకు కావాల్సినప్పుడల్లా ఇలా పాలు వేసుకుంటూ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బ్యాటర్ అనేది ఇలా రావాలి. నేను చేసిన విధంగా ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి కేక్ బ్యాటర్. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి చుట్టూ ఇలా బౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో ఒక స్టాండ్ పెడుతున్నాను నేను. 5 మినిట్స్ పాటు హీట్ అవ్వాలి. తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లో యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని యాడ్ చేసి కొద్దిగా ఎక్కడైనా ఎయిర్ ఉంటే అది పోవడానికి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలా కేక్ బ్యాటర్ని ఇందులో పెడుతున్నాను. ఇలా బౌల్లో పెట్టి ఒక 40 మినిట్స్ పాటు బాగా హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. కేక్ కొద్దిగా బాగా పైకి పొంగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉడికిందో లేదో తెలియాలంటే ఒక చిన్న ఫోక్ కానీ లేదా ఒక చిన్న స్టిక్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పిండి అతుక్కోకుండా ఉంటే రెడీ అయిపోయినట్లు. ఇలా తీసి బౌల్ని కొద్దిగా సేపు చల్లారిన తర్వాత ఇలా బౌల్లో నుంచి రిమూవ్ చేస్తున్నాను కేక్ని. చూడండి, చుట్టూ బ్లాక్నెస్ రాకుండా ఎంత స్పాంజీగా ఉందో కదా కేక్. చాలా స్మూత్గా, చాలా స్పాంజీగా, చాలా బాగుంది. ఇంకా టేస్టీగా కావాలంటే మనం చాక్లెట్ని కూడా పైన వేసుకోవచ్చు. చూడండి, కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో కదా. బ్రష్ చేస్తుంటే కూడా చాలా స్మూత్గా ఉంది. తింటుంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంది.